ఏమయ్యా తిరుపతి, మా మనవరాలికి స్నేహితుడు అయ్యావు, దిగులు పడకు. ఇది మా ఊరే. మీ అమ్మా నాన్నల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అవునండి, ఈ పరిస్థితుల్లో అమ్మా నాన్న అక్కడ ఉండటం అంత మంచిది కాదు. సతీష్ అన్నయ్య, కొద్ది రోజుల దాకా నువ్వు అమ్మా నాన్నలతో ఉండు. అలాగే. నేను సిటీకి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా జరగచ్చు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అమ్మా నాన్నని నువ్వే చూసుకోవాలి. తను మన చెల్లెలో, జాగ్రత్తగా చూసుకో. సూర్య ఉంటున్న రూమ్ నెంబర్ తెలుసా? ఆయన ఈ హోటల్లోనే ఉన్నారు, కానీ ఏ రూమ్ లో ఉన్నారో తెలియదు సార్. అయినా బందోబస్తు బాగానే ఏర్పాటు చేశాను సార్. బందోబస్తు అని చెప్పి మనల్ని ఈ హోటల్లో ఉంచారు. మనం ఉన్న రూమ్ నెంబర్ మనకే తెలీదు. మరి ఎవరికి తెలుసు? మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. 305. అయ్యో తిరుపతి. Shut up. ఇవాళ ఎలాగైనా తిరుపతిని పట్టుకోవాలి. దానికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను. అదేంటంటే ప్రతి గంటకి మీ రూముల్ని నేను మారుస్తూనే ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని వేరే రూమ్ కి మార్చేస్తాను. వేరే రూమ్? ఇంకో 1 అవర్ దాకా ఇదే మీ రూమ్. సార్, కళ్ళకి గంతులు కట్టి అడుగులో వదిలినట్టుంది. కనీసం ఈ రూమ్ నెంబర్ అయినా చెప్పండి. అసలు మీకే తెలియకూడదు. కమాన్. మనల్ని మనమే చంపేసుకుంటావా? మనల్ని కూడా రమ్మనంటున్నాడు. అదేనయ్యా పోలీసుడు బుర్ర. ఇప్పుడే పోలీసు బుర్ర ఉపయోగించబోతున్నాను. సూర్య ఉండే రూము తిరుపతికి తెలిసేలా చెయ్యాలి. ఏమన్నారు సార్ మీరు? Do what I say. హలో అన్న తిరుపతి అన్న, నేను ఆ సూర్యగాడి వల్ల బాధింపబడ్డవాడినానన్నా. హోటల్ మమతా ప్యాలెస్ లో రూమ్ నెంబర్ 402లో ఆ సూర్యగాడు ఉన్నాడన్నా. నువ్వు ఇప్పుడు వచ్చావంటే వాడిని వెంటనే లేపేవచ్చన్నా. ఓకే, ఇప్పుడే వస్తున్నా. ఎస్ సార్. మాట్లాడింది పోలీస్. హోటల్ మమతా ప్యాలెస్ లో సూర్య ఉన్నాడని చెప్పి నన్ను అక్కడికి రప్పించి పెట్టుకోవాలని చూస్తున్నారు. సూర్య అక్కడే ఉన్నాడా లేదా అని మనం చెక్ చేయాలి. రే, హోటల్కి ఒకసారి ఫోన్ చేయి. హలో హలో, మేము మంత్రి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నామండి. వెంటనే మా చెన్నై గారి రూమ్ కి కొంచెం కనెక్షన్ ఇవ్వండి. 1 సెకండ్ సార్. మంత్రి గారి ఇంటి నుంచి ఫోన్. సూర్య గారి రూమ్ కి కనెక్షన్ అడుగుతున్నారు, ఇవ్వమంటారా? ఇవ్వండి. హలో హలో అయ్యా, మన ఇంటికి తిరుపతి గారు వచ్చేసాడయ్యా. అయ్య గారిని పట్టుకుని వేరే బాధలు పోతున్నాడయ్యా. అన్నయ్య గారిని లేపేసినట్టు పెద్దయ్య గారిని లేపేసినట్టున్నాడయ్యా. ఉన్నపరంగా పోలీసులు పంపించి అయ్య గారిని కాపాడమని చెప్పండి అయ్యా. తిరుపతి, నన్ను చంపకు, నన్ను వదిలి నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపకు. తిరుపతి మంత్రి గారి ఇంట్లో ఉన్నాడు. బాబు, నాన్నగారు మాట్లాడుతున్నారు. హలో తిరుపతి, హోటల్ మమతా ప్యాలెస్ రూమ్ నెంబర్ 402లో ఉన్నావా? నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? రే, తిరుపతికి అన్ని చోట్ల మనుషులున్నారా? పోలీసుల్లో కూడా నా మనుషులున్నారు. రేయ్, ఇంకో అరగంటలో నువ్వు చస్తావురా, చస్తావురా. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వస్తున్నారా? నాన్నకు ఫోన్ చేయాలి. ఓకే. ఏమైందయ్యా? ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తడం లేదు. ఇదిగో నేను ట్రై చేయి. హలో, లెక్క కొట్టుడు కొడితే బాబు. హలో, త్వరగా తీయండి ఫోను. బాబు, నేనా? హలో, ఏమైంది?
తమ్ముడు నన్ను కొట్టదు. నువ్వు ట్రై చేయరా బాబు. నువ్వే మాట్లాడు. ఒరే నువ్వే చేయరా. నువ్వు చేయరా. బాబు లైన్ దొరకపోతే బాబే కొట్టుకుంటాడు. అన్నా హలో, ఏం చేస్తున్నావయ్యా? తల స్నానం చేస్తున్నాను రా. ఈ పాటికి నేను చచ్చుండేవాడిని. ఏంట్రా నువ్వు అనేది? తిరుపతి నన్ను చంపడానికి వస్తున్నాడు. పోలీసులు ఒక్కరు కూడా ఇక్కడ లేరు. నువ్వు త్వరగా బయలుదేరి రావయ్యా. ఇప్పుడే వస్తున్నాను. సార్ మీ ఇంటికి వస్తున్నాం. తిరుపతి అక్కడికి వచ్చానని ఫోన్ వచ్చింది, అందుకే అక్కడికి వస్తున్నాం. అయ్యో తిరుపతి ఆ హోటల్లో ఉన్నాడయ్యా. నా కొడుకుని చంపేస్తాడయ్యా. వాళ్ళు తిప్పండి అయ్యా. సార్ కొంచెం బండి ఆపండి సార్. ఆటో రిపేర్ అయింది. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. అమ్మా కాస్త వచ్చుకోమ్మా. సార్ ప్లీజ్ సార్, నా కూతురు పురిటి నొప్పులతో అవస్థ పడుతుంది. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. హెల్ప్ చేయండి సార్. నా బిడ్డ కూడా ఆ పాపం తగ్గుతుంది. సార్ అమ్మాయి నొప్పులతో అవస్థ పడుతుంది సార్. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. త్వరగా ఎక్కించండి. రామ్మా, మెల్లగా జాగ్రత్తగా దిగు. మీ లోపలికి చాలా థ్యాంక్స్ బాబు. మీరు రండి అన్నయ్య, నాకు భయంగా ఉంది. నువ్వు రా అన్నయ్య, నాకు భయంగా ఉంది. అన్నయ్య! అమ్మా కాస్త వచ్చుకోమ్మా. రండి. కాన్ఫిక్ అడ్మిషన్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. కొంచెం వచ్చుకోమ్మా. అటు. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. తల్లి బిడ్డ ఇద్దరు మీకు ప్రాణాలతో దక్కాలి అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీరాలి. కాస్త వచ్చుకోమ్మా. దానికి సుమారుగా 30,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు లేదు సార్. మరి మీ దగ్గర ఎంత ఉంది? ఓ 5,000 ఉన్నాయి. 5,000? ఇవి మీరు పిల్లల కన్నా రోజులు కావు. నేను చెప్పిన అమౌంట్ ఉంటే ఇక్కడ ఉండండి, లేదంటే మరో హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ వెళ్లేదారిలో ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యుని కాను. కానీ వెళ్లేదారిలో చచ్చిపోతే దానికి నేను బాధ్యుని కాను. డాక్టర్, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. ముందు కాల్పు జరిపించండి. సుఖం కోసం ముగ్గురితో గడపడం, తర్వాత కడుపు వచ్చింది నొప్పులు వచ్చాయని మా ప్రాణాలు తీయడం. డాక్టర్ మీకు దండం పెడతాను, ప్లీజ్ డాక్టర్. ఇక నుండి ప్రతి పెళ్ళ ముగ్గురు దగ్గర పడుకునే ముందు కాన్పు ఖర్చులకి డబ్బులున్నాయా అని అడిగి మరీ పడుకోవాలి. అప్పుడే దేశంలో జనాభా తగ్గుతుంది. ఒక్క పోటు పొడిచిన జనాభా తగ్గిపోతుంది. పెద్ద ప్రాణం చిన్న ప్రాణం క్షేమంగా ఉన్నారన్న వార్త రావాలి. రాలేదో పిలవరా. డాక్టర్! అమ్మయ్యా, ఈ వాడికి నేను చచ్చుండేవాడిని. తిరుపతి నన్ను చంపడానికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి చచ్చారయ్యా? ఎక్కడికి వెళ్ళి చచ్చారు? తిరుపతి వస్తున్నాడు వినగానే అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా లేడండి. లిఫ్ట్ లో బాబు వణికిపోయాడు. అంతకంటే తిరుపతి చేతిలో చావడం మంచిది. ఇక్కడ ఏం డ్యూటీ చేస్తున్నారా మీరు? అందరూ కలిసి ఆడుకుంటున్నారా? డ్యూటీ అంటే ముందు మీ చిన్నబ్బాయిని అరెస్ట్ చేయాలి. మీ పెద్దబ్బాయి చావడానికి మీ చిన్నబ్బాయే కారణం అని మీ పని మనిషి సాక్ష్యం చెప్పింది. జరుగుతున్న గొడవలకి కారణం తిరుపతి కావడం వల్ల, మీరు అధికార పార్టీలో ఉన్నందువల్ల మేము తిరుపతిని వెతుకుతున్నాం. మంత్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? చూస్తుందా? ఒక మంత్రిని ఎదిరించే లెవెల్కి ఆ పోలీసుడికి ధైర్యం వచ్చింది. అదే కదా, ఇతనైనా తిరుపతిని పట్టుకుంటాడు. వాడే పట్టుకుంటాడు. ఎలాగండి? కానీ మామూలుగా కాదు, పట్టుకొని కాలుస్తాడు. ఏమీ అర్థం కావడం లేదు బాబు. మనం ఏసీ కొడుకుని కిడ్నాప్ చేద్దాం. అది తిరుపతి చేశాడని ఆ ఏసీకి చెప్తాం. అప్పుడు వాడు నిప్పులు తొక్కిన పులిలాగా రెచ్చిపోయి వాడిని పట్టుకొని కాలుస్తాడు. వెళ్ళండి రా, ఆ ఏసీ కొడుకుని ఎత్తుకొచ్చాయి. డాక్టర్, ఆ అమ్మాయికి సుఖప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా సుఖప్రసవం అయిందిరా? చెప్పు. నువ్వు ఒక డాక్టర్ వా? సార్, పోలీసులు వెతికే తిరుపతి ఇతనే సార్. హలో సార్, నేను డాక్టర్ వెంకట్ని మాట్లాడుతున్నాను.
మీరు వెతుకుతున్న తిరుపతి ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నాడు. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేం బాబు. అయ్యో ఏంటండి? లేదన్నయ్య, మెల్లగా అమ్మా. మెల్లగా అమ్మా. నువ్వు మాతో రాకపోయింటే మీ చెల్లెలు చనిపోయినట్టే నేను కూడా చనిపోయేదాన్నేమో. పురుడు పొయ్యడం పుణ్యంగా భావించే డాక్టర్ల కంటే ఇలా వ్యాపారంగా భావించే డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. గతంలో కాన్పంటే ఆడవాళ్లు నొప్పుల గురించే భయపడేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి వేరన్నయ్యా. కాన్పుకయ్యే ఖర్చు గురించే భయపడుతున్నారు. ఏదో దేవుడి దయ వల్ల నేను మీ కంట పడ్డాను కాబట్టి మీరు నన్ను కాపాడగలిగారు. మీ కంటపడని ఇలాంటి డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. మీ కంటపడని నాలాంటి చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గతి డాక్టర్లందరి దగ్గరికి మీరెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్పలేరు. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యని మీరొక్కరే సాధించలేరు. దీనికంటూ ప్రత్యేకంగా ఒక చట్టం రావాలి. అప్పుడే గర్భిణీ స్త్రీలు భయం లేకుండా బతకగలరు. నేను వస్తానమ్మా. You are under arrest. హలో మంత్రి గారు, ఆంధ్ర పోలీసుల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళిగా మాట్లాడినారుగా. మన ఏసీ మూర్తి గారు తిరుపతిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎప్పుడు? ఇప్పుడే ఆ తిరుపతికి బయటలు వేశాం. ఈ ఈడీ అమ్మిన స్వయంగా వాడిని పట్టుకున్నాడు. ఎక్కడ ఉంచారయ్యా? డైరెక్ట్ గా కమిషన్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాం. చూడాలంటే అక్కడికి రండి. ఇదిగో వస్తున్నాం. రే ఏసీ ఆఫీస్కి వెళ్తాను. పద వెళ్దాం. నీ తిరుపతి మనిషిని మాట్లాడుతున్నాను. నువ్వు మా తిరుపతిని ముట్టుకున్నా, ఖైదు చేసినా, అరెస్ట్ చేసినా, పట్టుకున్నా లోపలికి మాత్రమే పంపగలవు. కానీ నీ కొడుకుని నేను పైకి 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 పంపగలను. తిరుపతి మనిషిలో నీకెందుకురా టాకింగో? నీ కొడుకుతో చెయ్యిరా టాకింగో. రే తాగరా. నాకు భయంగా ఉంది నాన్న. నాన్న వచ్చి నన్ను తీసుకెళ్ళి నాన్న. కత్తులతో వెళ్ళి నన్ను బెదిరిస్తున్నారు. చంద్రు తీసుకెళ్ళిపో. విన్నావా నీ కొడుకు గొంతు? మా మాట కాదని నువ్వు తిరుపతి నీడను ముట్టుకున్నా కూడా నీ కొడుకు మెడకాయ ఉండదు, మెడ మీద తలకాయ ఉండదు. నీ కొడుకు గోయిందా, నువ్వు గోయిందా. గోయిందా గోయిందా. సార్ ఎందుకు సార్ బండాపారు? తిరుపతిని విడిచిపెట్టు. సార్ కష్టపడి పట్టుకున్నాం. Do what I say. సార్ పోలీసులు కష్టపడి పట్టుకున్నారని. వదిలేవయ్యా. సార్ వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం సార్. నోరు మూసుకొని నేను చెప్పింది వదిలేవయ్యా. ఇతను వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం. అదేలాగే నేను చెప్పాను. ఆయన ఏమన్నారు? వదిలేవయ్యా. ఏసీ ఎప్పుడు వస్తాడయ్యా? వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్తున్నా. అయ్యా వచ్చేసారయ్యా. తిరుపతి ఎక్కడ? సారీ సార్, వచ్చే దారిలో జరగకూడదు జరిగింది. కాల్ చేశారా? లేదు సార్, వదిలేసాం. వదిలేశారా? ఏంటయ్యా వాగుతున్నాడు? తిరుపతిని అరెస్ట్ చేసిన మాట నిజమే. ఇక్కడికి వస్తుండగా సార్ కి ఫోన్ వచ్చింది. అది వినగానే సార్ షాక్ అయ్యారు. ఏంటయ్యా? వింటే మీరే షాక్ అవుతారు. చెప్పి చావయ్యా. తిరుపతి మనుషులు అయ్యగారి అబ్బాయిని కిడ్నాప్ చేసి తిరుపతిని వదలకపోతే మీ అబ్బాయిని చంపేస్తామని బెదిరించారు. వేరే గత్యంతరం లేక తిరుపతిని వదిలిపెట్టాల్సి వచ్చింది సార్. హలో అయ్యా
నేను మీ పిఏ బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే ఏసీ కొడుకుని కిడ్నాప్ చేసి తిరుపతి మనిషిని మాట్లాడుతున్నట్టు గుర్తు మార్చి మాట్లాడి ఆ ఏసీని ఆడించేశాను. ఈ బ్రహ్మ వేసిన ప్లాన్కి ఇంకో అరగంటలో ఆ ఏసీ ఆ తిరుపతిని ప్రాణాలతో తీసుకొచ్చి మీ ముందు పడేస్తాడు, లేదా శవాన్నైనా మోసుకొస్తాడు. అయ్యా, ఇప్పుడైనా ఈ పిఏ బ్రహ్మానికి ఇంక్రిమెంట్ ఉంటుందా? చెప్పు తెగుతుంది, పెడతా ఫోను. మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు సార్? ఈయన మాట్లాడింది ఏ భాష? తిరుపతి, నా చేతికి చిక్కనంత వరకు నువ్వు హీరోవి. ఇప్పుడు చిక్కావు కదా బిడ్డ, ఇక నుంచి నువ్వు ఒట్టి జీరోవి. హెడ్ వెయ్యవయ్యా చేతికి బేడీలు. మేడం, మీరు ఇచ్చి పుచ్చుకునే మ్యాటర్ తర్వాత చూసుకోండి. మీకోసం మేము 15 మంది పోలీసు వేషాలు వేసుకున్నాం. మాకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. థ్యాంక్స్ గురు. ఇంక కుయ్యముయ్యో రే. రే కన్నా, ఎన్ని రోజులు నేను చూడకుండా ఉన్నాను. అందుకే ఈ సెటప్. నువ్వు హీరోవి, పోలీసులు నీళ్ళు తాగిస్తావు. నేను హీరోయిన్ని, నీతోనే తాగించగలను. అవన్నీ తర్వాతలే కానీ ముందు ఇవి తీయాలా?